సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ఆమెకేం కొత్త కాదు. కాని వారానికి తిరిగొస్తారనుకున్న ప్రయాణం ఏకంగా 9 నెలలు పట్టేసింది. దీంతో తన భద్రత, ఆరోగ్యం గురించి ప్రపంచమంతా ఆందోళన చెందింది. ఆమె మాత్రం శూన్యంలో తేలిపోతూ పనులు చేసుకోవడం, రాత్రివేళ మెనుగురుల్లా మెరిసిపోతున్న భూమిని చూసి మురిసిపోవడం, క్షణక్షణం రంగులు మారుతోన్న సూర్యోదయాన్ని చూడడం తనకెంతో ఇష్టమన్నారు. ఇలాంటి స్పేస్లో గడపడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. చెరగని చిరునవ్వుతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సాహసానికి మరో పేరుగా నిలిచారు సునీత. ఇప్పటికే 2 సార్లు అంతరిక్ష యానం చేశారు సునీత. ముచ్చటగా మూడోసారి 2024 జూన్ 5న తన సహచరుడు 61 ఏళ్ల విల్మోర్తో కలిసి 58 ఏళ్ల సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్లారు. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఈ కొత్త అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు. అయితే ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోవడానికి ముందే ఇందులోని ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడడం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ వారు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు. కాని తిరిగి రావడానికి సాధ్యపడలేదు. దీంతో సెప్టెంబర్ 7న ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే ఆ క్యాప్స్యూల్ భూమి మీదకొచ్చేసింది. అప్పట్నుండి అంటే 9 నెలల నుండి ఆ ఇద్దరూ తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే స్టార్ లైనర్లో భూమిపైకి తిరిగి రావడం అంత సురక్షితం కాదు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్ కలిసి పనిచేస్తూనే ఉన్నాయి. ఆ మధ్య స్పేస్ నుంచి విడుదలైన ఫోటోలో సునీత బక్కచిక్కిపోయి ఉండడం చూసి ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, తిరిగి రాగలరా, వచ్చాక పరిస్థితి ఏమిటి, ప్రతి ఒక్కరిలో ఇలాంటి ప్రశ్నలెన్నో. కాని సునీత మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నారు. స్పేస్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్టకేలకు సునీతా విలియమ్స్ బారీ విల్మోర్ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న వాళ్ళిద్దరినీ తీసుకొస్తామని నాసా అధికారులు సోమవారం ప్రకటించారు. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్లో సునీత విల్మోర్ను భూమిపైకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూమి మీదకొచ్చాక సునీత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే 9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉండడం వల్ల సునీత ఇన్నాళ్లూ నడవలేదు. పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేదు. దాంతో తిరిగొచ్చాక సాధారణ జీవితం గడపడానికి కాస్త సమయం పడుతుంది. కొన్నాళ్లపాటు గాల్లో తేలుతున్నట్లే అనిపిస్తుంది. ఆ భావనతోనే కొన్నిసార్లు నిద్రలో కింద పడిపోతుంటారు. అలా కాకుండా ఉండడానికి మంచానికి కొన్నాళ్లు టేప్ వేయడం తప్పనిసరి. అలానే రోజు 7-8 గంటల పాటు స్విమ్మింగ్ చేయడం వల్ల నెమ్మదిగా వెయిట్ లెస్ కండిషన్ నుంచి బయటపడతారు.